నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి. కేసీఆర్ నోట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పదం రావడం దేనికి సంకేతం? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు పలకని కేసీఆర్ ఇలా అనడానికి కారణమేంటి? అది కూడా కొడంగల్ సభలో పలకడం రేవంత్ రెడ్డి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. కాంగ్రెస్ పార్టీలో సైతం ఎవరు సీఎం అవుతారో ఇంకా డిసైడ్ కాలేదు. అయినా పార్టీ ప్రచారాన్ని పీసీసీ అధ్యక్షుడిగా అన్నీ తానే నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నది రేవంత్ రెడ్డి ఒక్కరే. ఇక కాంగ్రెస్ సీనియర్లు ఆయా జిల్లాలకే పరిమితమవుతున్నారు. మరోవైపు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించరు. ఎప్పుడూ చాలా అరుదుగా ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. అలాంటిది ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రత్యర్థులు భావిస్తుండడం ఆసక్తిగా మారింది. తాజాగా కేసీఆర్ నోటి వెంట రేవంత్ రెడ్డి సీఎం అనే మాట రావడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో సీఎం పదవి కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారనే భావం వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరూ కామారెడ్డిలో తలపడడం కూడా ఈ వాదనకి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రచారంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకోవడం కూడా పోటీ ఇద్దరి మధ్యే అనే భావం ప్రజల్లో కలుగుతుంది. ఇరువురు రెండు పార్టీలకు అధ్యక్షులుగా ఉండడం కూడా దీనికి మరో కారణంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తమ నియోజకవర్గం మినహా ఇతర నియోజకవర్గాలలో ఎక్కువగా ప్రచారం చేస్తున్న నేతలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ముందున్నారు. పార్టీ అధ్యక్షులుగా వాళ్లకు ఆ బాధ్యత కూడా ఉంటుంది. గత పీసీసీ అధ్యక్షుల కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువగా ప్రభావం చూపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేవారు. తర్వాత ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభావం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి అనే మాటను తన నోటి వెంట రానిచ్చేవారు కాదు. పీసీసీ అధ్యక్షుడు అని పలికేవారు. తాను పేరుతో సంబోధిస్తే రేవంత్ మరింత పెద్ద లీడర్ అవుతాడని ఆయన భావన. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇవ్వాలంటే పార్టీలోని ఇతర నాయకుల చేత కౌంటర్ ఇప్పించేవారు. ఎన్నికలకు ముందు వరకు అంతే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారా లేదా అన్న దానిపైన మాట్లాడుతున్నారు. తాజాగా కేసీఆర్ కొడంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న ప్రచారాన్ని నమ్మవద్దని అక్కడి ప్రజల్ని కోరారు. ఫేక్ ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్కు 20 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. ఈ మాటలతో పాటు రేవంత్ను ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అంటూ విమర్శలు కూడా చేశారు. కానీ రేవంత్ సీఎం రేసులో ఉన్నట్లుగా ఒప్పుకున్న ఆయన తీరు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ ఫ్యాన్స్కు మంచి జోష్ ఇచ్చినట్లయింది. ఇలా కొడంగల్లో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం టాపిక్ ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని అన్నారు. డిసెంబర్ 3వ తేదీన లెక్క పెట్టుకోవాలని కేసీఆర్కు సవాల్ చేశారు. కాంగ్రెస్కు 80 సీట్లు తగ్గిస్తే నువ్వు వేసే శిక్షకు తాను సిద్ధంగా ఉంటానని కేసీఆర్కు ప్రతి సవాల్ చేశారు రేవంత్. అయితే రేవంత్ గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారని, ఆ తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని, కాబట్టి ఇప్పుడు రేవంత్ చేసే సవాళ్లకు, ఆయన మాట్లాడే మాటలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ అంటోంది. అయితే కాంగ్రెస్ బలోపేతం కావడంలో రేవంత్ పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డిని విమర్శించక తప్పని పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్లో ఆయన ప్రాధాన్యత సీఎం అభ్యర్థిగా ఫ్రంట్ రన్నర్గా ఉండాలని గుర్తించాల్సిందేనని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో డైరెక్ట్గా రేవంత్ రెడ్డిపై విమర్శలు ప్రారంభించారు. చివరికి కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి సీఎంగా అవసరమా అని చెప్పారు. కానీ కేసీఆర్ మాటలు అక్కడి ప్రజలకు వేరేలా అర్థమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
రేవంత్ రెడ్డికి విమర్శలు కొత్త కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేనికైనా తెగించి ఉన్నారు. తాను ఇక తెలంగాణ ప్రజలకు అంకితమని ఆయన ప్రజలకు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని వార్తలు రావడంతో కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణ అధోగతేనని కేసీఆర్ చెబుతున్నారు. చివరికి ఇందిరాగాంధీ పేరును కూడా బయటికి లాగారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అంటుందని, గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ జరగలేదని కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్, రేవంత్ రెడ్డి విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి వెళ్లాయి. పాము ముంగిసా మాదిరి ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. సామాన్య జనానికి సైతం ఇరువురి ప్రచార శైలి చూస్తే సీఎం కుర్చీ కోసం పోరాటం చేస్తున్నట్టే ఉంది. దీంతో గజ్వేల్ కన్నా కామారెడ్డిపైనే అందరి దృష్టి నిలిచింది. కామారెడ్డిలో ఎవరు గెలిస్తే వాళ్లే సీఎం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. గజ్వేల్లో కూడా బీజేపీ సీనియర్ నేత, ఒకనాటి కేసీఆర్ సన్నిహితుడు ఈటెల రాజేందర్ కేసీఆర్తో పోటీ పడుతున్నారు. 2 చోట్ల కేసీఆర్కు భంగపాటు తప్పదని కాంగ్రెస్, బీజేపీ అంటున్నాయి. అయితే సీఎం సీటు కేంద్రంగా కామారెడ్డి నియోజకవర్గం వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులు పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటమి చవిచూశారు. పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రయత్నిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైరం సంచలనంగా మారింది. మరోవైపు బీజేపీ, జనసేన కూటమి కూడా బలంగానే ప్రచారం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో జనసేనకు బలమైన కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది. తాజాగా జనసేనాని తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. బీజేపీ జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగారు. మొన్నటి వరకు బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్కి ధీటుగా నిలబడింది. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడంతో బీజేపీ గ్రాఫ్ కొంత తగ్గిందన్న వాదనలున్నాయి. అయినప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీజేపీ, జనసేన కూటమి కీలక భూమిక పోషించనుందనే వాదన కూడా వినిపిస్తోంది. పవన్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మారనున్నాయా అనేది కూడా చర్చ జరుగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో బీజేపీ, జనసేన కూటమికి అవకాశాలు మెరుగుపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలతో తెలంగాణ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వరంగల్ ప్రచారంలో ప్రజలు పూలతో స్వాగతం పలకడం విశేషం. ఓవైపు రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫైట్ కొనసాగుతుంటే, ఇంకోవైపు బీజేపీ, జనసేన కూటమి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా హంగు వచ్చే పరిస్థితి తేవాలని చూస్తున్నారు. తెలంగాణలో హంగ్ వస్తే కింగ్ అయ్యేది మేమే అన్న ఆలోచనలో ఉన్నారు కమలనాథులు. చూడాలి మరి తెలంగాణ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో అన్నది. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం కొనసాగుతుంది. విమర్శ ప్రతి విమర్శలతో నేతలు మాటల యుద్ధం ఇంకా వారం రోజుల పాటు కొనసాగనుంది. బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థిగా కేసీఆరే, కాంగ్రెస్లో మాత్రం ఇంకా ఎవరనేది నిర్ణయం కాలేదు. బీజేపీ మాత్రం బీసీని సీఎం చేస్తామని చెబుతుంది, కానీ ఎవరు అనేది చెప్పే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ సైతం ప్రచార రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచార వాతావరణం ఇంకా వేడెక్కింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో, ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.